ఫస్ట్ వన్, వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత టెస్ట్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ సెంచరీ సాధించడంతో విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేశాడు. అదేంటంటే ఒకే ఇయర్ లో కెప్టెన్ గా 5 శతకాలు చేసిన రెండవ కెప్టెన్ గా నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ 2 సార్లు ఈ ఘనతను సాధించాడు. 2017లో ఒకసారి, 2018లో విరాట్ కోహ్లీ ఒకే ఇయర్ లో 5 శతకాలు సాధించిన తొలి భారత కెప్టెన్ నిలిస్తే తాజాగా శుభ్మన్ గిల్ రెండో కెప్టెన్ గా ఈ ఘనతను అందుకున్నాడు. సెకండ్ వన్, టీమిండియా అతి త్వరలోనే ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లబోతుంటే వన్డే సిరీస్ కోసం స్టార్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజాను అయితే ఎంపిక చేయలేదు. అక్షర్ పటేల్ ను స్పిన్ ఆల్రౌండర్ గా జట్లోకి తీసుకుంది. దీనిపైన జడేజా స్పందించాడు. అతను ఏమన్నాడంటే 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటం తన కళని, కానీ ఎంపిక మాత్రం తన చేతుల్లో లేదని చెప్పుకొచ్చాడు. సో అతి త్వరలోనే జట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తానని అయితే అతను కామెంట్ చేశాడు. థర్డ్ వన్ చూసినట్లయితే ఐపీఎల్ అప్డేట్ అనమాట. సిఎస్కే ఒక 5 ఆటగాళ్లను విడుదల చేయబోతున్నట్లు బజ్ అయితే వస్తుంది. ఎవరెవరంటే శామ్ కరణ్, డెవన్ కాన్వే, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి. ఈ 5 ఆటగాళ్లను సిఎస్కే ఈ ఐపీఎల్ వేలం కోసం విడుదల చేయబోతున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఫోర్త్ వన్ చూసినట్లయితే మనకు గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. సో వైట్ వాష్ అయింది. ఈ టెస్ట్ సిరీస్ తనకు ఎప్పటికీ పీడకలగా ఉంటుందని గంభీర్ అయితే కామెంట్ చేశాడు. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ఇటీవలే వన్డే కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ నుంచి శుభ్మన్ గిల్ కు అప్పగించగా రోహిత్ ఈ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత రిటైర్ అవుతాడని వార్తలు అయితే వస్తున్నప్పటికీ ఆ విధంగా జరిగే అవకాశం లేదని మొహమ్మద్ కైఫ్ అయితే కామెంట్ చేశాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ ఖచ్చితంగా ఆడతాడని, ఆ లెవెల్ ఫిట్నెస్ అతను ఖచ్చితంగా సాధిస్తాడని అయితే కామెంట్ చేశాడు కైఫ్. ఇక లాస్ట్ వన్, సౌత్ ఆఫ్రికా నమీబియా మధ్య నిన్న T20 మ్యాచ్ జరిగితే ఈ మ్యాచ్ లో సంచలనం అయితే నమోదైంది. నమీబియా T20లో టెస్ట్ హోదా కలిగిన జట్లపైన తొలి విజయాన్ని అయితే అందుకుంది. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు న్యూ వండర్స్ వేదికగా జరిగితే 134 రన్స్ చేసి మనకు 20 ఓవర్స్ లో సౌత్ ఆఫ్రికా ఉంటే 135 రన్స్ ను లాస్ట్ బాల్ కి అయితే నమీబియా ఛేదించింది. 4 కొట్టి ఈ మ్యాచ్ అయితే గెలుచుకుంది. దీంతో T20లో సంచలనం సృష్టించనమాట. టెస్ట్ హోదా కలిగిన జట్లపైన తొలి విజయాన్ని నమీబియా అందుకుంది.